హాయ్ హలో నమస్తే. మనం ఇప్పుడు కొల్లేటికోటలో జరిగే పెద్దింట్లమ్మ జాతరలో ఉన్నాం. ఈ జాతర ప్రతి సంవత్సరం 15 రోజుల పాటు జరుగుతుందండి. ఎంతో వైభవంగా జరిగే ఈ జాతర ఏలూరు జిల్లాలోని కైకలూరు తాలూకాలో ఉన్న కొల్లేటికోట. ఇది కొల్లేరు గ్రామం అండి. కొల్లేరు సరస్సులో చాలా గ్రామాలు ఉన్నాయండి. ఆ గ్రామాలందరికీ ఇలవేల్పు ఈ పెద్దింట్లమ్మ తల్లి. ఈ తల్లి చాలా మహిమ గలదని, ఇక్కడ ఏదైనా కోరుకుంటే అది జరుగుతుందని భక్తుల విశ్వాసం అండి. ఈరోజు ఈ జాతర చాలా బాగా జరుగుతుంది. చూద్దాం, ఈ జాతరకి వెళ్ళి ఆ టెంపుల్లోని విశేషాలు తెలుసుకుందాం. పిల్లలు ఆడుకోవడానికి ఉన్నాయి చూడండి. పిల్లలే కాదు పెద్దలు కూడా ఆడుతున్నారండో. ఇలాగే ఈ జాతరలో అక్కడ కొలంబస్, అక్కడేమో జైంట్ వీలు, ఇలా ఒక్కటి కాదండి అన్నీ ఉన్నాయి. ఇవన్నీ 15 రోజుల పాటు ఈ జాతర జరుగుతుంది. ఇక్కడ జనాలు వస్తూనే ఉన్నారు, వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, వచ్చే వాళ్ళు వస్తున్నారు. ఇక్కడ చూడండి బొమ్మలు, బ్యాంగిల్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి. జాతరలో ఒకటి కాదండి అన్నీ ఉంటాయి. ఏది కావాలన్నా ఫుడ్. అలాగే ఇక్కడ చికెన్ కూడా ఉంది. ఇది శక్తి స్వరూపిణి ఆలయం కాబట్టి ఇక్కడ నాన్ వెజ్ కూడా అమ్ముతూ ఉంటారండి. ఇక్కడ తినొచ్చు. ఆ పెద్దింట్లమ్మ తల్లి శక్తి స్వరూపాలన్నీ లోపల ఉన్నాయట. గుళ్ళో టెంపుల్ మనం చూద్దాం, అప్పుడు అక్కడ మనం చూపిస్తాను. చూడండి, ఇక్కడ వేడివేడిగా పకోడీ, వేడివేడిగా మిరపకాయ బజ్జీలు. ఇక టాటూ షాపులు కూడా ఉన్నాయి ఇక్కడ. అలాగే ఇక్కడ చిన్ని చూడండి ఫ్లవర్ వాజులు, మామూలు ఫ్లవర్స్ ఏమండి, ఇవైతే ఎప్పటికీ వాడిపోని పువ్వులు. అలాగే చిన్నపిల్లలవి చిన్న చిన్న బొమ్మలు ఇవన్నీ ఉన్నాయి. ఇంకా దారాలు, అమ్మవారి దారాలు, కళ్ళజోళ్ళు, షూలు ఇవి చూడండి. జనాలు ఇంకా వస్తూనే ఉన్నారు. పార్కింగ్ ఏరియా చూడండి ఎలా ఉందో. ఒకటి కాదనమాట, ఇటువైపును కూడా ఎన్నో షాపులు. అమ్మవారి ఫొటోసు, పిల్లల బొమ్మలు అలాంటివన్నీ ఉన్నాయి. ఎక్కడ చూసినా అవే. ఇవైతే ఫ్లవర్ వాజులు అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఒకటి కాదు, చైన్లు, తినేవాళ్ళు తినేది, వచ్చేవాళ్ళు రావడం, ఆడుకునే వాళ్ళు ఆడుకోవడం. సాయంత్రం అయితే ఈ సందడి ఇంకా ఎక్కువ అవుతుంది. మనం ఇక్కడ చూడండి మిరపకాయ బజ్జీలు వేస్తున్నారు. ఎంతండి బజ్జీ ఒకటి? ప్లేట్ 30. ఎన్ని వస్తాయి? 4 వస్తాయి. ఇక్కడ అన్ని ప్లేట్ 30. మిరపకాయ బజ్జీలే కాదు, అరటికాయ బజ్జీలు కూడా వేస్తున్నారు. పునుగు, ఇలాగే మనకి ఇక్కడ పకోడీ కూడా ఉంది. అన్ని ప్లేట్ 30ఏనా? ఓకే. ఇదేంటమ్మా? పానీపూరి. పానీపూరి ఎంత? ప్లేట్ 30. ఓకే. ఎన్ని ఎన్ని పానీలు, అదే పూరీలు ఎన్ని? 8. 8 30 రూపాయలా? బాగుంది. 8 పూరీలు 30 రూపాయలట. పానీపూరి బండి కూడా ఉంది ఇక్కడ. ఇది అమ్మవారి శక్తి స్వరూపిణి అమ్మవారి టెంపుల్ కాబట్టి ఇక్కడ నాన్ వెజ్ కూడా అమ్ముతున్నారు. ఎంత? కబాబ్ ఎంత ఒకటి? 40 ఒకటి. ఇది 1.40 అట. ఇది కూడా అదే కదా, చికెనేగా. ఇది 50 వింగ్స్. ఈ వింగ్స్ అండి, ఇవి 50 రూపీస్. ఇవేమో మామూలు కబాబ్స్, చికెనే. ఇది 40 రూపీస్ అట ఒక చీకు. ఇవి ఎలాగండి? 60 రూపాయలు ఒక లెగ్ పీసా? ఒక లెగ్ పీస్ 60. ఈ అమ్మవారి గుళ్ళో తినొచ్చా? ఈరోజు తిని వెళ్ళొచ్చా గుళ్ళోకి? ఇదే అమ్మవారి కాళిక, అదే శక్తి స్వరూపిణి కాబట్టి తినొచ్చు, తిని వెళ్ళొచ్చు. మామూలుగా నాన్ వెజ్ తినకూడదనే రిస్ట్రిక్షన్ లేదు. ఓకే, ఇదండి ఇక్కడ. సో మీరు ఎవరైనా నచ్చితే ఇలా జాతరకు వస్తే మాత్రం ఇంకా 2 రోజులే ఉంటుంది ఈ జాతర. సో రండి ఫ్రెండ్స్, మీరు వచ్చి ఇవి యూజ్ చేసుకోవచ్చు. పుచ్చకాయ మొక్కలకి, చెరుకు గడ్డలకి సూపర్.
సూపర్. ఇది గుర్తుపెట్టారా ఫ్రెండ్స్, గోలీ సోడా. చాలా రోజుల తర్వాత చూస్తున్నాం గోలీ సోడా. ఎంతమ్మా సోడా? 15 రూపాయల. ఏదైనా స్వీట్ హాట్ రెండు ఉన్నాయా? ఈ గోలీ సోడా 15 రూపాయలండి. కానీ చాలా రోజుల తర్వాత చూస్తున్నాం. మనకి 90sలో అప్పుడు ఊర్లమ్మిడ ఉండేవి కదా, ఇక్కడ ఏదో జరుగుతుంది చూద్దాం. ఏంటి ఇక్కడ? ఫిష్లా? కొల్లేరువేనా? ఓకే, చెన్నై నుంచా? ఏం మన కొల్లేరులో లేవా? ఏమి ఏం ఏం చేపలు ఇవి? మాలిషా? చాక్లెట్ మాలిష్ అంటారా? కలర్ 2 కలర్స్ ఉన్నాయి. ఓకే, ఇదేమో సిల్వర్ కలర్ లో ఒకటి ఉంది, గోల్డ్ కలర్ లో ఒకటి ఉంది, ఆరెంజ్. ఓకే ఓకే ఓకే. ఎంత అమ్ముతున్నావు ఏంటి ఒక చేప? ఒక్కోటి 100. బతుకుతాయమ్మా సింగిల్ గానే? ఏమో వాటిని బంధించే. ఎక్కడి నుంచి మీరు ఏం వేషం వేశారు? పోతురాజు వేషం. అయిపోయిందండి మీది? ఆహా, ఈవిడ గంగాళం అయిపోయిందా? ఎప్పుడండి? రేపేమైనా ఉంటాయా? సాయంత్రం? ఓకే, ఈరోజు అయితే ఈరోజు సాయంత్రం లేదు. ఇంకా మీది పోతరాజు స్వామి వేషమా? ఈ గంగానమ్మ వేషం. వీళ్ళు ఇలా వేషాల్లో వీళ్ళు ఇక్కడ అమ్మవారికి కళాకారులండి వీళ్ళు. ఈ అమ్మవారికి వీళ్ళ నృత్య ప్రదర్శన చూపిస్తూ అమ్మవారికి ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ వీళ్ళ భక్తిని చాటుకుంటారు. ఎక్కడి నుంచి అమ్మా మీరే వేషం వేశారు? గంగానమ్మ. ప్రతి సంవత్సరం చేస్తారు ఇక్కడ. ఇంకా ఈరోజు మళ్ళీ సాయంత్రం ఏమన్నా? ఎక్కడి నుంచి? రోపిచర్ల. గోపిచర్ల. అది ఎంత దూరం ఇక్కడికి? 50 కిలోమీటర్లు. ఎదురుగా మనకి జనాలు చూడండి ఎలా ఉన్నారో, అసలు ఫుల్ రష్గా ఉంది టెంపుల్. విగ్రహం ఊరేగింపు విగ్రహం అండి అమ్మవారిది. ప్రభండి ఇది. అలాగే అక్కడ శివపార్వతులు కొలువై ఉన్నారు చూడండి. ఎంత పెద్ద విగ్రహం, చాలా ముచ్చటగా ఉంది. చాలా మంది ఇక్కడ సెల్ఫీలు తీసుకుంటూ ఉన్నారు. ఇక్కడ అమ్మవారి నుంచి చూడండి. ఆ పైన శివపార్వతుల విగ్రహాలు. శివపార్వతుల విగ్రహాలు చూడండి ఎంత ముద్దుగా, ఎంత బాగున్నాయో. చాలా పెద్ద విగ్రహాలు. అందరు ఇక్కడ సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఇక్కడ చూడండి గోలీ సోడా. గోలీ సోడా దగ్గర జనాలు చూడండి ఎలా ఉన్నారు.
ఈరోజు భక్తులందరూ ఎలా ఉన్నారు? 3 కౌంటర్లో ఫుల్గా ఉన్నారండి. ఇది ధ్వజస్తంభం. ధ్వజస్తంభాల దగ్గర అమ్మవారికి నైవేద్యాలు పెడుతున్నారండి మొక్కులున్న వాళ్ళు. అలాగే అమ్మవారి బండారు తీసుకునే వాళ్ళు కొందరు అయితే అమ్మవారిని అలంకరించిన గజమాలని చాలా భక్తితో తీసుకుంటున్నారు చాలామంది. ఈ నాగదేవతల విగ్రహాలు ఉన్నాయి చూడండి. ఇక్కడ మొత్తం జంట నాగులన్నీ ఇక్కడ కొలువై ఉన్నాయి. అలాగే శివలింగాన్ని చుట్టిన నాగదేవత కూడా వాసుకి ఏమో నాగదేవతల గుడి. ఇది చిన్న నాగదేవతల గుడి. అలాగే అమ్మవారికి పొంగళ్ళు పెట్టిన ఇవన్నీ పొంగళ్ళు తీసుకొని వచ్చి జనాలు అవన్నీ ఇక్కడ నిన్న జరిగిందండి. ఇదంతా పొంగల్ రోజుకొక ఉత్సవం, పొంగళ్ళు, హోమాలు, ఈరోజు ఊరేగింపులు, తప్పెట్లు, ఇవన్నీ 15 రోజుల నుంచి ఇవి జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే అర్థమవుతుంది ఎంతమంది భక్తులు వస్తున్నారో రోజు.